గవర్నమెంట్ వచ్చి వారం రోజులు కాలే. నందగిరి దొరల కోసం ఇంకో దొర సిమెంట్ ధర పెంచినాడు అధ్యక్ష, ఇంకో దొర కోసం మెడికల్ ఫీజులు పెంచినట్టు. నేను 3 నెలలు కూడా కానటువంటి 15 రోజులు కూడా కానటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని కొత్త రాష్ట్రం కోసం కొట్లాడి నా ప్రాణం కూడా పెట్టిన అధ్యక్ష. నేను ఈవెన్ ఐ వాజ్ టేకింగ్ మై లైఫ్. అంత కమిట్మెంట్ తోని మేము పోరాటం చేసి అధ్యక్ష, మేము వచ్చినాడు సిమెంట్ ధర పెరిగితే నేను ఒక దొర కోసం సిమెంట్ ధర పెంచి అంటాడు. ఇవాళ అధ్యక్ష, ఈరోజు టుడే ద సిమెంట్ రేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ 230 రూపీస్ పర్ బ్యాగ్. 230 రూపాయల బస్తా ఉంది ఇక్కడ. అదే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇలా 300 రూపాయలు అధ్యక్ష. ఎవరి కోసం పెంచిన అధ్యక్ష? ఈరోజు ఈ గంటకున్న సూచి ఇప్పుడు ఈ నిమిషంలో ఈ రోజున రేట్ అధ్యక్ష. దీనికి ఎవరిని బదనాం చేస్తారు అధ్యక్ష? ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనుకున్నాడు. ఉన్న పదవులన్నీ ఇసిరి కొట్టి బాజాప్తా పోయి ప్రజలలో ఉద్యమం పెట్టి పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కన్విన్స్ చేసి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రం సాధించబడ్డది అధ్యక్ష. ఇది చరిత్ర. తుడి చేస్తారు అధ్యక్ష దీన్ని. ఇలా మేము ఎవడో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు అధ్యక్ష. ఒంటరిగా పోరాటం చేసినాం, ధైర్యంగా ప్రజల నిర్ణయానికి వదిలేసినాం. బాజాప్తా మాకు ప్రజలు మెజార్టీ ఇచ్చి పంపిస్తే మేము అధికారం ఉన్నాం అధ్యక్ష. ఎవడో పెడితే రాలే మేము, లేకపోతే వందగా గుంజుకొని దొంగసారిగా రాలే. పోరాటం చేసినాం, రాష్ట్రం సాధించినాం. ఆ తర్వాత ఎన్నికలలో ఒంటరిగా పోరాడినాం. ప్రజలు మాకు అధికారం ఇచ్చి బిడ్డ పరిపాలన చేయండి, రాష్ట్రాన్ని బాగు చేయండి అంటే చేసే దిశగా ప్రయాణం సాగుతూ ఉంది అధ్యక్ష. దీనిలో ఓర్వలేని వాళ్ళు, పట్టించుకోలేని వాళ్ళు, డైజెస్ట్ కాక గిలగిల దన్నుకుంటున్న వాళ్ళు, ఇంతకుముందు పెత్తనం చేసి పెత్తనాన్ని కోల్పోయిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ఉనికిని సహించలేకపోతున్న వాళ్ళు, పెట్టేటువంటి క్లాసులు ఇచ్చే ట్రైనింగ్ క్లాసులతో ఇచ్చేటువంటి ఎంగిలి మెతుగా కాచపడి కొత్త రాష్ట్రం, రాష్ట్రం యొక్క గౌరవం, రాష్ట్రం యొక్క మర్యాద ఏం చేసినా దానిలో విమర్శ అధ్యక్ష. ఆరోపణలు చేయవచ్చు ఎవరైనా సరే, ఎవరి మీదైనా సరే. ఆరోపణలు రుజువు చేయకపోతే దయచేసి ఆ సభ్యుని సభ నుంచి ఇంపీచ్ చేయాలి అధ్యక్ష, ఎక్స్పెల్ చేయాలి. ఇలా అందరం కలిసి నిర్ణయం చేయండి. ఇది ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చాలా చూసాం అధికారం. నేను కూడా 40 ఏళ్ళ నుంచి ఉన్న అధ్యక్ష క్రియాశీల రాజకీయాలలో అన్ని స్థాయిలో పదవులు వచ్చినారు. నేను శాసనసభ సింగిల్ విండో చైర్మన్ నా జీవితం ప్రారంభమైతే అధ్యక్ష. కేంద్ర మంత్రి దాకా చేసినాను. దేశంలో అత్యున్నతమైన పదవి అది. ప్రధానమంత్రి పదవి కూడా క్యాబినెట్ ర్యాంక్ అధ్యక్ష. ఐ వాజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ద యూనియన్ క్యాబినెట్. దేశంలో ఉండే అత్యున్నత ర్యాంక్ వరకు నేను పదవులు చూసిన అధ్యక్ష. మధ్య మధ్యలో రన్నింగ్ కామెంట్ వద్దండి. ఇంత ట్రాన్స్పరెంట్గా నో 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 ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నో రన్నింగ్ కామెంటరీ అండి, నో రన్నింగ్ కామెంటరీ ప్లీజ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, కూర్చోండి. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. ఏం బాగలేదా మీకు? బాగలేదా? కూర్చోండి. నచ్చలేదా? వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. మిస్టర్ బట్టి విక్రమార్క, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్, హియర్ మీ, హియర్ మీ, హియర్ మీ, యు హియర్ మీ, యు హియర్ మీ, యు సిట్ డౌన్. అధ్యక్ష, దీని తర్వాత మధ్యలో మరో కార్యక్రమం పుడిచింది అధ్యక్ష. గౌరవనీయులు అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారు పొన్నాల లక్ష్మి గారికి ఒక కలవడేది. అర్జెంటుగా గేమింగ్ సిటీ పెట్టాలని చెప్పి ఆయన ఊహాధ్యక్ష. దానికి కొనుగోలు లేడు, తాడు లేదు, నా బొంగరం లేదు. అదే భూమిలో గేమింగ్ సిటీ అని పోతే అధ్యక్ష, ఆ రోజు ప్రతిఘటించింది ఎవరు అధ్యక్ష? గౌరవ తెలుగుదేశం చెప్తాగా తెలుగుదేశం నాయకులు, ఫ్లోర్ లీడర్ గారు దయాకర్ రావు గారు, వారి మీద ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా పేర్లు ఉన్నారు. వీరందరూ అధ్యక్ష ఒక పార్టీ కాదు అధ్యక్ష. కాంగ్రెస్ తరఫున అధ్యక్ష ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకో ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎవరు, భాను గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇప్పటి రవాణా మంత్రి మహేందర్ రెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆనాటి అచ్చంపేట ఎమ్మెల్యే పి రాములు గారు, ఆనాటి చేవెళ్ల టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం గారు, ఆనాటికి కల్వకుర్తి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు జగదీశ్వర్ గారు,
భానుప్రసాద్ గారు మరి ఇవాళ టీడీపీ పార్టీ నాయకులు ఎట్లా మాడతారు అధ్యక్ష? అవి ఇంప్లిమెంట్ చేయమని మీరే చెప్తారు, 6 ఎమ్మెల్యేలు పోయి చెప్తారు, ధర్నాలు చేస్తారు, అన్నీ చేస్తారు. మరి ఇలా మీరే ఇష్టం వచ్చినట్టు ఇదేదో జరిగిపోయింది అన్నట్టు ఏం జరిగింది అధ్యక్ష? మా గవర్నమెంట్కి ఏం సంబంధం ఉన్నది అధ్యక్ష? కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసిన అధ్యక్ష, అది మనందరికి తెలుసు. రాజీనామా చేసి ఇమీడియట్ రాష్ట్రపతి పరిపాలన వచ్చేసింది. ఆయన రాజీనామా చేసినాక ఒక 5-6 రోజులకు 4 రోజులకు ప్రెసిడెంట్ రూల్ వచ్చేసింది. అవన్నీ ఉన్నాయి అధ్యక్ష, అవన్నీ నోట్ ఫైల్ చరిత్ర అదంతా రికార్డు నా దగ్గర ఉన్నాయి. దానికోసం అప్పుడు గవర్నర్ గారికి ఆ ఫైల్ సర్క్యులేట్ అయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉంది, పాత ముఖ్యమంత్రి గారి ఆర్డర్ చేసిండ్రు, ఇవి ఆమోదాలు అన్నాయని ఈ రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఆమోదం వేసిండు అని పోయింది అధ్యక్ష. గవర్నర్ గారు స్వయంగా దానిలో ఎండార్స్మెంట్ రాసిన అధ్యక్ష, నోట్ ఫైల్ మీద దగ్గర పెడతాను. వారి ఎండార్స్మెంట్ ఉంది అధ్యక్ష. ఎల్ఓ లైవ్ ఓవర్ టిల్ 2nd జూన్. ఎందుకంటే అధ్యక్ష వారు ఏం భావించారంటే 2వ జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిపోతా ఉంది, నూతనంగా ఎలక్ట్ అయ్యే ప్రభుత్వం దాని ఆర్డర్ ఇచ్చుకోను కానీ మనం ఎందుకు అని చెప్పి ఆయన పెట్టిన అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫైల్ నాకు వచ్చింది అధ్యక్ష. ఏంది అంటే ఇది యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేయమని నేను చెప్పేసిన అధ్యక్ష. నేను చేసింది ఏముంది అధ్యక్ష? ఇక్కడ ఓ దొర గట్ట పెట్టింది ఏముంది అధ్యక్ష? కొంతమంది కేవలం బ్లాక్ మెయిలింగ్ ఆధారంగా బతికేటోళ్ళు ఈ ప్రచారాలు చేయడం, ఇంతకు మించినటువంటి వార్తలు ఇక ప్రపంచంలో ఇవ్వనట్టు, ఇంతకు మించిన వార్తలు కూడా ఈ ప్రపంచంలో అన్నట్టు కొన్ని టీవీలు అనిగట్టుకొని రిపీట్ చేసి చూపించడం, కొన్ని పేపర్లు చెత్త పలుకులు బుత్త పలుకులు అని రాసే పేపర్లు వాళ్ళు రాయడం, పలుకులలో పెట్టి రాయడం, ఇది పెద్ద తమాషా అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష ఛత్తీస్గఢ్ పోయి ముఖ్యమంత్రి పీపీఎల్ సంతకాలు పెట్టారు అధ్యక్ష. పరిజ్ఞానం కూడా ఉండాలి విమర్శ చేస్తే. రాజకీయ అర్భకులు కొందరు ఎట్ట మాడతారు అధ్యక్ష? పోయి నేను ఎంఓవి మీద సంతకాలు చేస్తే అధ్యక్ష, గవర్నమెంట్ ఈ సొల్లు పురాణం మాట్లాడే వ్యక్తులే మంచిగానే చేస్తే ఎంఓ కానీ మీ కమిషన్ ఎంత? పవర్ మీద ఎంఓ చేసేస్తే కమిషన్ ఎంత? అది దాన్ని టీవీలు చూపించడు అధ్యక్ష. ఇదే అధ్యక్ష, ఇది విమర్శన.